అన్నమయ్య జిల్లా మైసూరావారిపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ రోజు నేను చెప్పిన విధంగానే అంత ఇబ్బందుల్లో మళ్ళీ ఎక్కడ మా ముందున్న ఎమ్మెల్యే గెలిచిపోతాడని మన జనసేన పార్టీ తరఫున ఎవరు లేకుండా నేనున్నానని ముక్కా రూపానంద రెడ్డి సార్ గారు ముందుకొచ్చి ఫైనాన్సింగ్ గా కానీ ప్రతి ఒక్క విషయంలో నేను అండగా ఉంటానని ముందుకొచ్చి ఆ రోజు మన ఎమ్మెల్యే గారిని నిలబెట్టి మీకు ఇచ్చిన మాట ప్రకారం మేము గెలిపించుకొని వస్తామని గెలిపించాము సార్. మన ఎమ్మెల్యే గారు కూడా మనకు మాట ఇచ్చారు. గెలిచిన వెంటనే జనసేన పార్టీ గెలిస్తే ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని మాట ఇచ్చాం. ఆ మాటకి ఈ రోజు మా గ్రామం నుండి మా నియోజకవర్గం నుంచి అవుతాదని నిజంగా మేము కల్లో కూడా అనుకోలేదు సార్. ఇది ఎక్కడికో వెళ్ళిపోయే విధంగా మీరు మాకు ఈ రోజు మా గ్రామం రావడం జరిగింది సార్. నిజంగా మీకు నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాలి సార్. ఇంకొక విషయం సార్, ఇక్కడ మా గ్రామంలో సార్ ఒక చిన్న విషయం సార్, ఈ స్కూల్కి పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్ లేదు సార్. మెయిన్ ఒక ప్రైవేట్ స్థలం అంటూ లేదు సార్, గవర్నమెంట్ ల్యాండ్ లేదు సార్. కొనుక్కొని ఏదన్నా మాకు ప్రైవేట్గా ఆట స్థలం అని కేటాయిస్తే ఇక్కడ 20 సంవత్సరాల నుంచి స్కూల్ ఉన్నా కూడా దానికి ప్లే గ్రౌండ్ అనేది లేదు సార్. అది గుర్తించి మాకు అది కొంచెం శాంక్షన్ అయ్యేలా చేయండి సార్, నాదొక రిక్వెస్ట్. నేను ఇంతగా మాట్లాడగలుగుతున్నానంటే నా శక్తి, నా ధైర్యం, నా భర్త ఆశయం, నా గ్రామ ప్రజలు ఇచ్చిన నాకు ఈ శక్తి, మన మైసూరువారిపల్లిలో నాకు అనుదండగా వెనకుండి నడిపించిన మన పిసిఎన్ వెంకటేశ్వర్లు కానీ, వరకూటి నాగరాజు కానీ, తాతంశెట్టి నాగేంద్రన్న ముఖ్యంగా సార్ నాకు ప్రతి విషయంలోనూ ప్రతి సలహాలోనూ అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు ప్రతి విషయంలోనూ చెప్పి, మన ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కరూ నాకు ఈరోజు ప్రతి సలహాలు చూసి ఇంతమంది నన్ను ఆదరిస్తున్నారంటే నా వెనుకున్న మా అన్న, నా సొంత అన్న సార్, అతను ఫ్యామిలీని కూడా వదులుకొని ప్రతి ఒక్క ఫైనాన్స్గా కానీ ప్రతి విషయంలో నాకు ముందుండి నడిపించి ఈరోజు నన్ను ఇంత శక్తిగా మీ ముందు నిలబెట్టడం జరిగింది సార్. దీనికి మీరు ఇంకా సాయపడితే మైసూరువారిపల్లి గ్రామ సభ విజన్ ఆఫ్ స్వర్ణగా, అంటే విజన్ ఆఫ్ స్వర్ణ గ్రామ సభగా ఈరోజు మన పంచాయతీ సెక్రటరీ గృహ అవసరాలను అందించడము, మెరుగైన సౌకర్యాల కల్పన, మెరుగైన రోడ్ల సదుపాయ కల్పన, స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు, వీటన్నింటిపైన చక్కగా వివరిస్తారు. సభకు నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన హానరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్న 13,326 గ్రామ పంచాయతీలను స్వర్ణ గ్రామ పంచాయతీల లక్ష్యంగా చేసుకుని ఈ రోజున స్వర్ణ గ్రామ సభకు మనకు విశిష్ట అతిథిగా విచ్చేయడం జరిగింది. సభాధ్యక్షులు సర్పంచ్ శ్రీమతి కార్మల్ సంయుక్త గారికి, మన విశిష్ట అతిథులు పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ మరియు మన జిల్లా నుంచి వచ్చిన మన జిల్లా మంత్రి మరియు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి, లోకల్ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ గారికి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు గారికి, మన జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఐఏఎస్ సార్ గారికి మరియు మన పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణదేవ్ సార్ గారికి అందరికీ పేరు పేరున మా మైసూరువారిపల్లి గ్రామ పంచాయతీ నుండి మేము స్వాగతం పలుకుతున్నాం సార్. తర్వాత ఈ స్వర్ణ గ్రామ పంచాయతీల లక్ష్యంగా ఈరోజు మన మైసూరువారిపల్లి గ్రామ పంచాయతీలో ఈ గ్రామ సభలో మా మైసూరువారిపల్లి గ్రామాన్ని స్వర్ణ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వం వారు 4 రకాల థీములను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా
ఫస్ట్ థీమ్ వచ్చేసి ప్రతి ఒక్క కుటుంబానికి గృహ అవసరాలు అందించడం. దీనిలో భాగంగా మనము ప్రతి ఇంటికి ఫస్ట్ పాయింట్ వచ్చేసి విద్యుత్ కనెక్షన్. ప్రతి ఇంటికి మనము విద్యుత్ సరఫరా అనేది చూసే విధంగా చేసుకోవాల్సిన అవసరం. ఇందులో మా గ్రామ పంచాయతీలో మొత్తం 614 కుటుంబాలు ఉన్నాయి. 614 కుటుంబాలకు అందరికీ కూడా ఈ విద్యుత్ కనెక్షన్ అనేది ఉంది సార్. అదేవిధంగా త్రాగునీరు సంబంధించి ప్రతి ఇంటికి నీటి కుళాయి కనెక్షన్ కూడా ఇచ్చున్నాము. ఇదంతా కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్ అనే పథకం ద్వారా ప్రతి కుటుంబానికి మేము త్రాగునీటి కుళాయి అందించడం జరిగింది సార్. అదేవిధంగా ప్రతి ఇంటికి టాయిలెట్ సౌకర్యం, అంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్లు అనేవి 614 కుటుంబాలకు గాను 612 కుటుంబాలకు ఉన్నాయి. ఇంకా మిగతా 2 కుటుంబాలకు మన స్వచ్ఛ భారత్ మిషన్ మరియు మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈ 2 పథకాల ద్వారా ఆ 2 ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది సార్. వాళ్ళకు కూడా దగ్గరలోనే మనకు శాంక్షన్ వస్తే అవి కూడా 2 మేము వాళ్ళకు ఏర్పాటు చేయిస్తాం సార్. అదేవిధంగా మన గృహావసరాలకు సంబంధించి ముఖ్యంగా గ్యాస్, ఎల్పీజీ గ్యాస్ సంబంధించి ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ కింద మరియు సివిల్ సప్లైస్ కింద 614 కుటుంబాలకు గాను 605 కుటుంబాలకి మేము ఆల్రెడీ అందరికీ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ మంజూరు చేస్తున్నాం సార్. ఈ 2 పథకాల ద్వారా మిగిలిన 9 కుటుంబాలకు కూడా ఏర్పాటు చేస్తాం సార్. అదేవిధంగా 2వ థీమ్ అయినటువంటి అన్ని కుటుంబాలకు మరియు అన్ని గ్రామాలకు మెరుగైన సాధారణ సౌకర్యాలు కల్పించడంలో భాగంగా నీటి సరఫరా పథకం. అంటే మా గ్రామ పంచాయతీలో 5 హ్యాబిటేషన్స్ ఉన్నాయి సార్. మెయిన్ మైసారపల్లి గ్రామ పంచాయతీలో ఆల్రెడీ మనకు ఆర్ఓ ప్లాంట్ ఉన్నది. ఈ మైసారపల్లి గ్రామ పంచాయతీలో మరొక పెద్ద హ్యాబిటేషన్ అయినటువంటి శాంతినగర్కి మరొక ఆర్ఓ ప్లాంట్ కావాలని మేము ఈ గ్రామ సభ ద్వారా మేము ప్రతిపాదన చేస్తున్నాం సార్. దీనికి కూడా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మొన్న మా గ్రామానికి విచ్చేసినప్పుడు అడిగిన వెంటనే డిఎంఏ ఫండ్స్ నుంచి 10 లక్షల రూపాయలు ఈ ఆరో ప్లాంట్ కి మంజూరు చేయడం కూడా జరిగింది సార్. దీనికి మా గ్రామ పంచాయతీ నుండి తరపున మా కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అదేవిధంగా స్ట్రీట్ లైట్ సౌకర్యం. మా గ్రామ పంచాయతీలో మొత్తం 172 కరెంటు స్తంభాలు ఉన్నాయి సార్. అందులో 172 కరెంటు స్తంభాలకు గాను 154 పోల్స్ కి మేము లైట్స్ బిగించడం జరిగింది. ఇంకా మాకు 18 వీధి దీపాలు అవసరం ఉన్నాయి సార్. అవి కూడా మేము మన స్టేట్ స్కీమ్ అయినటువంటి నెట్ క్యాప్ ఈఎస్